నిద్రలో ఉన్నప్పుడు గొంతు వెనకాల నాలుక అడ్డుపడడంతో కొందరికి గురక వస్తుంది. అటువంటి వారు నాలుకతో ఈ చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. నాలుకతో ముక్కు చివరి భాగాన్ని, బుగ్గల బయటి భాగాల్ని తాకేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా ఒక్కొక్క వ్యాయామాన్ని 20 సెకన్ల చొప్పున రోజులో 10 సార్లు చేస్తే నాలుక దృఢంగా తయారవుతుంది. అలానే గురకను తేలిగ్గా అసలే తీసుకోకూడదు. గురక వలన నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే సమస్య స్లీప్ ఆప్నియా కూడా రావచ్చు. అందుకే డాక్టర్ల సూచన మేరకు గురకకు తగిన చికిత్స చేయించుకోవాలి.